వెల్కమ్ టు ప్రైమ్ నైన్. నేను రాజు. నారా లోకేష్ కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేడు, గెలిస్తే ఓడిపోయినటువంటి వ్యక్తి అని చెప్పేసి చాలామంది ఆయన మీద అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు చేశారు. ఆయన బాడీ షేమింగ్ చేశారు. ఆయన కుటుంబాన్ని అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. కానీ నారా లోకేష్ ఇప్పుడు మంత్రి అయిన తర్వాత మొత్తం తన స్టైల్ మార్చేసినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఆయన చేస్తున్నటువంటి సాయం ఏదైతే ఉందో ఇది అనేక కుటుంబాలకు ఆసరాగా మారుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయన ట్విట్టర్కి సంబంధించి ఒక చిన్న ట్యాగ్ చేసి కష్టంలో ఉన్నామని చెప్పేసి ఎవరైనా సరే పలకరిస్తే వెంటనే వాళ్ళకి సాయం చేసేందుకు ఆయన సంసిద్ధమైపోతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆయన ట్విట్టర్ అకౌంట్ కానీ ఓపెన్ చేసి చూస్తే మొత్తం కూడా మా బిడ్డకి ఇలా బాగలేదు, లేకపోతే మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడికి ఇలా బాగలేదు అనేటటువంటి అనేక రకాలైనటువంటి పోస్టులు చూస్తూ ఉంటాం. వాటికి ఆయన ఇస్తున్నటువంటి సమాధానం వెంటనే ఆ సమస్యని పరిష్కరించే దిశగా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కావచ్చు, అంతేకాకుండా ఇతర ఫండ్స్ నుంచి ఇస్తూ ఉన్నటువంటి నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ లెక్కన చాలామందికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా సాయం చేస్తూ వచ్చారు. విదేశాల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళని స్వదేశాలకు రప్పించడం కావచ్చు, అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి టీమ్స్ తోటి వాళ్ళని రెస్క్యూ చేయడం కావచ్చు. ఎట్ ది సేమ్ టైం ఆరోగ్యం బాగలేదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం అని చెప్పేసి ఎవరైనా సరే ఒక చిన్న ట్వీట్ చేసినా సరే వెంటనే స్పందించేటటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వంలో ఉంటే ఇన్ జనరల్గా ఎలా ఉంటుందంటే వెళ్ళి కలిసి 10 సార్లు వాళ్ళ చుట్టూ తిరిగితే ఎప్పుడు అయ్యేటటువంటి పనులు కూడా కేవలం ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ ద్వారా అక్కడ వచ్చేటటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన ముందుకెళ్లారు. సో ఆ విధంగా చూస్తే కొన్ని వందల మందికి ఆయన సాయం చేసినటువంటి పరిస్థితి ఆయన ట్విట్టర్ అకౌంట్ చూస్తేనే అది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈరోజు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా, అంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలామంది చాలా రకాలైనటువంటి ఆయనకి విషెస్ చెప్తూ ఎస్పెషల్లీ తాముకు చేసినటువంటి సాయం గురించి వాళ్ళు చాలా మాట్లాడడం జరిగింది. ఒకసారి వాళ్ళ మాటల్లోనే నారా లోకేష్ గొప్పతనం ఏంటో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మాది కపిలేశ్వరపుర గ్రామం, కోనసీమ జిల్లాకే. అయితే మేము ఇక్కడ బిల్డింగ్ వర్క్ నిమిత్తం వర్క్ చేసుకుంటూ ఉంటామండి. అయితే 6 నెలల కిందట 1 మంత్ అయిన మా బాబుకి ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్లో చేయడం జరిగింది. హాస్పిటల్ వాళ్ళు 15 లక్షల దాకా ఖర్చు అవుతుంది అన్నారండి. నేను ఈ సమస్యని నారా లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే లోకేష్ గారు స్పందించి 5 లక్షలు ఎల్ఓసి ఇప్పించడం జరిగింది. ఇప్పుడు మా పాప ఆరోగ్యం అన్ని బాగున్నామండి. అలాగే నా తరపున, నా కుటుంబం తరపున నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. వాహిద్ బాషా అనే పిల్లోడు ఈ 2025 సంవత్సరంలో ఈ బాబుకి బాడీ ఇన్ఫెక్షన్ అయిందా. మేము ట్విట్టర్ లో నారా లోకేష్ సార్ కి మెసేజ్ పెట్టిండా. దాని వల్ల సార్ చూసి దానికి రియాక్ట్ అయ్యి మాకు సార్ సీఎం రిలీఫ్ ఫండ్ చేసినారు. దాని పరంగా మాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 4,61,000 ఇచ్చినారు. నారా లోకేష్ సార్, మేము హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదిగాక మీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ సార్. మా బాబు పేరు శ్యామ్ హర్ష. మా బాబు ఆపరేషన్ కి నారా లోకేష్ గారు 3,50,000 రూపాయలు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. మా ఫ్యామిలీ తరపున జన్మదిన శుభాకాంక్షలు. మా పెద్ద బాబు లో లైన్ కార్డు ప్రాబ్లం అని 5 సంవత్సరాల నుండి వెన్నుపూస ప్రాబ్లం తో బాధపడుతుండు. ఆపరేషన్ కి వచ్చేసి 5 లక్షల వరకు ఖర్చు అయితే అన్నారు. ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సోషల్ మీడియాలో లోకేష్ గారికి పెట్టినాం. లోకేష్ బాబు గారు సోషల్ మీడియాలో చూసి వెంటనే స్పందించి మా బాబుకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 3,50,000 శాంక్షన్ చేశారు. ఆపరేషన్ చేయించుకున్నాం. బాబుకి ఇప్పుడు చాలా బాగుంది. లోకేష్ బాబు గారు, మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామండి. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మా ఫ్యామిలీ తరఫున. హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. హ్యాపీ బర్త్డే అన్న లోకేష్ అన్న. ఇలా జీపీఎస్ సిండ్రోమ్ వల్ల హాస్పిటలైజేషన్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా లోకేష్ సార్ కి పోస్ట్ చేయడం జరిగింది. వెంటనే రెస్పాండ్ అయ్యి సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేయడం జరిగింది. 2,60,000 చెక్ అందింది. థ్యాంక్ యూ లోకేష్ సార్ అండ్ విష్ యూ హ్యాపీ బర్త్డే లోకేష్ సార్. మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్ యూ లోకేష్ సార్. అలాగే హ్యాపీ బర్త్డే లోకేష్ సార్. ఆ దేవుని దయ ఎల్లప్పుడూ మీ పైన నిండుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. ఒక సంవత్సరం క్రితం ఒక బాబు పుట్టాడు సార్. ఆ బాబు పుట్టిన ఒక 10 రోజుల తర్వాత తెలిసింది సార్, చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది సార్. హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్ళిన తర్వాత ఒకటి హార్ట్ స్కానింగ్ చేశారు సార్. స్కానింగ్ చేస్తే 3 హోల్స్ ఉన్నాయని చెప్పారు సార్. 3 హోల్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక పెద్ద హాస్పిటల్కి రాశారు సార్. మా టౌన్లో సార్ చూపించింది. అక్కడ నుంచి పెద్ద హాస్పిటల్ ప్రిపేర్ చేశారు సార్. రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్ని చెక్ చేసిన తర్వాత బాబుకి 3 హోల్స్ ఉన్నాయి. ఫస్ట్ బీడి స్ట్రెంత్ వేయాలన్నారు సార్. స్ట్రెంత్కి 5-6 లక్షలు అయితే అన్నారు సార్. మేము అంతా పెట్టుకునే స్తోమత లేదు సార్ మా దగ్గర డబ్బులు. అప్పుడు ఏం చేయాలో తెలియక ఊళ్ళో వాళ్ళని అడుగుతుంటే మా తెలిసిన వంశీ అనే వ్యక్తి ఉన్నాడు సార్ పెద్దమ్మనెల్లో. తన ద్వారా మాకు నారా లోకేష్ తరపు నుంచి
ఒక 2,60,000 రూపాయలు మాకు సాయం చేశారు సార్. లోకేష్ గారికి మేము వెళ్ళ రుణపడి ఉంటాం సార్. వారికి వారి కుటుంబ సభ్యులకు సార్ తెలియజేసుకుంటున్నాం సార్. లోకేష్ సార్కి వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఇలాగే తిరుగుకోవాలని చూస్తున్నాం సార్. మాలాంటి వాళ్ళకి ఇంకా ఎంతో మందికి హెల్ప్ చేయాలనే సార్ మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి నా నమస్కారం. మా తమ్ముడు దుర్గా మణికంఠ ఒక కాలు బాధతో ఎంతో బాధపడుతున్నాడు. అప్పటికి వాళ్ళ పేరెంట్స్ ఎన్నో హాస్పిటల్ తిప్పగా 5 lakhs అవుతుంది అన్నారు. అప్పుడు నేను నారా లోకేష్ గారు ట్వీట్ చేసి పెట్టిన వెంటనే 1 weekకే మాకు రియాక్ట్ అయ్యి మాకు 2,50,000 మాకు ఎంతో యూజ్ అయ్యింది. వాళ్ళ మెడిసిన్ అట్లా అంతా ఫ్రీగా వచ్చిన వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్ నారా లోకేష్ గారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఎస్, ఇప్పటి వరకు మనం చూసాం చాలామంది నారా లోకేష్ చేసినటువంటి సాయం గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తాము ఎలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్కి రిక్వెస్ట్లు పెట్టాం, అలాగే నారా లోకేష్ని కలిసామని చెప్పేసి వాళ్ళ మాటల్లోనే మనం విన్నటువంటి పరిస్థితి. సో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. తమ బిడ్డకి బాగలేదు అని చెప్పేసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి అడిగినటువంటి నేపథ్యంలో దానికి ఏ విధంగా సాయం చేశాడో ఆ తండ్రి మాటల్లో విన్నాం. అలాగే కొంతమంది తమ కుటుంబ సభ్యులకి సమస్య వచ్చినటువంటి సందర్భంలో నారా లోకేష్కి ట్విట్టర్లో ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టగానే ఆయన ఏ విధంగా స్పందించాడు అనేటువంటి మాటలు విన్నాం. సో ఈ విధంగా చాలామంది కూడా ఇవాళ నారా లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో పొలిటీషియన్స్, అంతేకాకుండా రకరకాలైనటువంటి వాళ్ళంతా కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి శుభాకాంక్షలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాటితో పాటు ఆయన చేసినటువంటి సాయం చేసినటువంటి వాళ్ళంతా కూడా ఆ రోజు మంచాలకు పరిమితమై సాయం వేడుకున్నటువంటి వాళ్ళంతా ఈరోజు మంచంపై నుంచి లేచి చిరునవ్వుతోటి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ప్రభుత్వాలకు ఉండాల్సినటువంటి బాధ్యత. ఈ విధంగా ప్రతి ప్రభుత్వంలో పనిచేసేటటువంటి పర్సనాలిటీ కానీ పనిచేసినట్లయితే ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు లేవు. సో వీళ్ళ మాటలే దానికి సజీవ సాక్ష్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ స్పెషల్ అనాలిసిస్.